amigos. We are in Cancun and we are going to Isla Mujeres. Let's go. Hello, what's the vibe? It's cool, but finally I'm entering a fresh water. It's clean water. Okay. What's up, boys? What's the vibe? Amazing. Zing zing. Amazing. Yeah, zing zing. This is our ferry. It's alright. It's alright. Okay, guys. Welcome to people that coming from India, live in Florida. Welcome. Welcome. ఈయన అతనుకున్న ఎక్స్పీరియన్స్తో అతనికి వచ్చిన స్నార్క్లింగ్ టెక్నిక్స్ అన్ని అండర్ వాటర్ ఎట్లా యూజ్ చేయాలని మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. రీఫ్ 1లో ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత రీఫ్ 2కి తీసుకెళ్తున్నాను అనమాట. డైరెక్ట్గా సముద్రంలో స్నార్క్లింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో ప్రాక్టీస్ కోసం 2 రీఫ్స్ ముందు పెట్టారు. సో ఇది రీఫ్ 2కి వెళ్తున్న జర్నీ. Okay. I got it. Yeah, jump. Sure. Okay, look at me, amigo. Señorita. ఈమె అయితే ఒక పిహెచ్డి డాక్టర్ అనమాట. సో ఈమె మాతో పాటు ట్రిప్కి వచ్చింది. ముందే ట్రిప్లో అందరు అబ్బాయిలతో చాలా ధైర్యంగా వచ్చింది. ఆమెకు మోషన్ సిక్నెస్ ఉంది, అలాగే హైడ్రోఫోబియా కూడా ఉంది. కానీ ఇవన్నీ పక్కకు పెట్టి ఈ 3 రీఫ్లు కంప్లీట్ చేసి ఆ భయం ఏదైతే ఉందో అది ఓవర్కమ్ చేద్దామని చెప్పి చాలా మొండిగా మాతో వచ్చింది. సో మధ్యలో మోషన్ సిక్నెస్ వచ్చినా కూడా చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా మాతో పాటే కూర్చున్న 3 రీఫ్లు కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయిని చూస్తే అయితే నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది.
సో అమ్మాయిలన్నాక ఆ మాత్రం పొగరు మొండితనం ఉండాలి అని చెప్పి ఇవన్నీ చూసి అయితే నేర్చుకున్నాను. ఎలాగైతే 3 రిఫ్లు అయితే కంప్లీట్ చేసి షోర్కి అయితే వచ్చాను అనమాట. మంచిగా ఐలా మ్యూరస్ ఒడ్డుకు కూర్చొని డ్రైవరే మాకు మంచిగా ఒక ఫిష్ కాల్చి ఇచ్చాడు. ఆ కాల్చిన ఫిష్ తినుకుంటూ సన్సెట్ అయితే ఎంజాయ్ చేసాం. ఇదే మా క్యూట్ ఎయిర్బిఎన్బి ఐలా మ్యూరస్ లో. ఇవాళ రాత్రి ఇక్కడే స్టే చేసాం అనమాట. మొత్తం పార్టీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మంచి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడే లోకల్ ఒక క్యూబన్ రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. ఈ రెస్టారెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే పర్ఫెక్ట్. It's alright. It's alright. It's alright. It's alright. It's alright. It's alright. It's
ఇదే ఈ ఐలాండ్ ఎండింగ్ అన్నమాట. ఇక్కడ కూర్చొని బ్లూ వాటర్ ఇంకా సన్సెట్ చూస్తూ కాసేపు అలా చిల్ అయ్యామన్నమాట. ఐ థింక్ దిస్ ఇస్ ఎక్స్టసీ. సో అలా ఇక్కడ సన్సెట్ ఎంజాయ్ చేసి ఆ రోజు రాత్రి డిన్నర్ అయితే కంప్లీట్ చేసాం. డిన్నర్ అయిపోయిన తర్వాత ఫుల్ మూన్ చూద్దామని చెప్పి పక్కనే ఉన్న బీచ్కి వాకింగ్కి అయితే వెళ్ళామన్నమాట. అలా సక్సెస్ఫుల్ గా ఐలా మొయిరస్ లో డేర్ కంప్లీట్ చేసి క్యాన్కూన్ కి అయితే వచ్చేసాం అనమాట. సో అలాగా క్యాన్కూన్ లో లోకల్ గా ఏం ప్లేసెస్ ఉన్నాయో చిన్న చిన్న కవర్ చేస్తూ ఫుడ్ తింటూ షాపింగ్ చేస్తూ అలా సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. ఇప్పుడు రాబోయే అయితే కోకో బాంగో, ఇది ఒక క్రేజీ పార్టీ. డెఫినెట్ గా వెళ్లే ముందు అయితే పాసెస్ తీసుకొని రెడీగా ఉంచుకోండి. ముందే అడ్వాన్స్ గా బుక్ చేసుకొని ఉంచుకోవడం చాలా బెటర్. So that is how we have completed Mexico. So these are the food suggestions and this is the drink suggestion. Keep traveling and follow for more interesting dares.